ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేల విచారణ ప్రారంభమైంది. ఇద్దరు ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు స్పీకర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ గారిని మొదలు పెడదాం. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరి విచారణ ప్రారంభమైంది. గూడెం మహిపాల్ రెడ్డిపై పిటిషన్ వేశారు చింతా ప్రభాకర్. గూడెం మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు చింతా ప్రభాకర్ అడ్వకేట్లు. ఆ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పిటిషన్ వేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య విచారణ పూర్తయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాకేష్ రెడ్డి తెలుసుకుందాం. రాకేష్, ఇవాళతోటి వీళ్ళిద్దరు విచారణ పూర్తవుతుంది అనుకోవచ్చా? సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉన్నాయిగా విచారణల పర్వాలు. మొన్న ఇద్దరు ఎమ్మెల్యేలను, ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలను, మిగతా మళ్ళీ ఇంకొక 2 డేట్స్ పెట్టి ఇంకొంతమంది ఎమ్మెల్యేలను విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇద్దరైతే సమయం కోరారు, కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్. వాళ్ళది ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈరోజు జరుగుతున్నటువంటి విచారణలో అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు అటెండ్ అయ్యారు. అదేవిధంగా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కంప్లైంట్ చేసినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరు పిటిషనర్ల తరపున అడ్వకేట్స్ మాత్రం అటెండ్ అయ్యారు. ఈరోజు జరుగుతున్న ప్రాసెస్ అయితే మొదటి నుంచి ఒకసారి చెప్పుకుంటే, ఎప్పుడైతే స్పీకర్ ఎవరైతే పార్టీ మారుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు వాళ్ళ నోటీసులకి రిప్లై ఇచ్చారు స్పీకర్ కార్యాలయానికి. ఆ రిప్లైస్తో పాటు ఏం రిప్లైస్ ఇచ్చారో ఆ రిప్లైస్ మీరు సాటిస్ఫై అవుతున్నారా, మీ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఆ కాపీస్ అన్నింటినీ కూడా పంపించారు. దాని నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. సో ఆ రెండు వైపులా ప్రస్తుతానికి స్పీకర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన పిటిషనర్లు అభ్యంతరాలు చెప్పారు కాబట్టి ముఖ్యంగా 2-3 రకాల రీజన్స్ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, మేము కట్టుకున్నది కాంగ్రెస్ కండువా కావదు, 3 రంగుల కండువా, దేవుడికి సంబంధించినటువంటి కండువా అంటూ కొంతమంది రాశారు. ఇంకొకటి, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసమో, రైతుల సమస్యల కోసం మేము ముఖ్యమంత్రిని కలిసాం, ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చారు, మాట్లాడారు, కానీ ప్రజా సమస్యల కోసం మాత్రమే, ఇందులో రాజకీయాలు లేవు అంటూ ఇంకొంతమంది రాశారు. ఇంకొంతమంది అయితే బహిరంగ సభలపైన పాల్గొని లేకపోతే ప్రచార రథాలపైన పాల్గొని రకరకాలుగా కాంగ్రెస్ నేతలను కలిసిన ఫోటోగ్రాఫ్స్ చూపిస్తే కూడా లేదు, ఇది అప్పుడప్పుడు జరిగింది, లేకపోతే ఇన్సిడెంటల్గా జరిగింది కాదు, యాక్సిడెంటల్గా జరిగింది మాత్రమే, అనుకోకుండా జరిగింది మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. వీటిపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అందుకోసమనే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. దాంట్లో అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఎందుకని కలవాల్సి వచ్చింది, ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు, రాహుల్ గాంధీని కలిస్తే రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ లేకుండా కలిసారా, లేదంటే ప్రచార రథాలపైన మీరు ఎందుకు ప్రచారం చేశారు, మీరు కప్పుకున్నది దేవుని కండువా అయితే ఎక్కడిది, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు రాబడతారు. ఆ తర్వాత రిపోర్ట్ అంతా కూడా మళ్ళీ స్పీకర్కి ఇస్తారు. నెక్స్ట్ స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటారనేది చూడాల్సింది. రైట్ రాకేష్.